రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైసీపీ రోడ్డెక్కిందని అన్నారు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఏలూరు జిల్లాలోని గోపన్నపాలెం నుంచి బైకులు, కార్లతో భారీ ర్యాలీ దెందులూరు వరకు సాగింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నినాదంతో కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నిరసనలు తెలియజేసింది. దెందులూరులో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన మనతో ఉన్నారు. ఏంటి సార్, ఈరోజు రెండేళ్ల పాలన ముగిసిందని ఓవైపు వేడుకలు చేస్తున్నారు, మీరేమో నిరసన తెలియజేస్తున్నారు, ఏంటారు అన్న? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ రాష్ట్రంలో యొక్క ప్రజల యొక్క ప్రతిపక్షం ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క గొంతుగా వినపడాలి అని చెప్పి ఈరోజు రెండేళ్లు పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమం చేశాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజాకాన్ని మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 హామీలు ఏమాత్రం కూడా నెరవేర్చకుండా, అదే కాకుండా అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వ వైఫల్యం. ఈరోజు ఇక్కడే ఉన్నటువంటి పోలవరంలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి దుర్గనని కాదని ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్లో పాల్గొన్నటువంటి వ్యక్తులకి మీరే సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి మీరే ఉద్యోగాలు 10 లక్షలకి 15 లక్షలకి ఇచ్చారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, లోకేష్ గారిని అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉన్నాడని అడుగుతూ ఉన్నా. సూపర్ 6 విషయానికి వస్తే ప్రతి ఆడపిల్లకి కూడా 18 సంవత్సరాలు దాటితే ఆడబిడ్డ నిధిస్తాను, ఈరోజు నేను వాళ్ళందరికీ 1500 రూపాయలు ఇస్తాను అని చెప్పావే, ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది కదా, 18 ఎంతమందికి ఇచ్చావు అని అడుగుతా ఉన్నా. ఏవైంది మీరు చెప్పిన మాయమాటలను అడుగుతూ ఉన్నా. ఈరోజు ఎంతసేపు మీ ధ్యాస కూడా ఉదయం లేస్తే బెల్ట్ షాపుల మీద ఆదాయం, సాయంత్రం అయితే కోడిపందాల మీద ఆదాయం, 24 గంటలు మీ సొంత ట్రిప్పర్లతో మట్టి గ్రావెల్ దోపిడీ, ఎక్కడికి పోతుంది నియోజకవర్గం అని అడుగుతూ ఉన్నా. ఎన్ఆర్జీఎస్ పనులు చేశారని గొప్పగా చెప్పుకుంటున్నారు. 120 కోట్ల రూపాయలు పనులు చేస్తే మట్టి రోడ్లు అక్కడక్కడ వేసి 20 కోట్లు కూడా పని కనపడట్లేదు, 100 కోట్ల దోపిడీ. ఈ దోపిడీ ప్రపంచంలో ఈరోజు మీరు ఉంటూ ఉన్నారు. ఇకనైనా మేలుకో అని చెప్పి చింతమని తెలియజేస్తున్నా. ఇకనైనా ఈ 2 సంవత్సరాల డబ్బులు కలుపుకుని ఒక డేట్ ప్రకటించి అందరికీ డబ్బులు ఇవ్వాలని చెప్పి, ఈ మోసాన్ని ఇకతో ఆపాలని చెప్పి, రాజకీయాలంటే విలువలు విశ్రాంతి ఉండాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది. రెండేళ్ల పాలన ముగిసింది, త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. రైట్, మరి మా కూటమి అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఉన్నారు, ఎలా ఉండబోతుంది వైసీపీకి పర్టికులర్గా దెందులూరుని అని ఇవాళే చూశారు. 2 సంవత్సరాలే పూర్తయింది. ఈరోజు ఇవాళ ఒక పిలుపు కొటారిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఒక పిలిపిస్తే దెందులూరు అంతా కూడా ఈరోజు 10,000 మంది పైచిలుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం, వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఇక్కడే చెప్తా ఉంది, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది, తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి కూడా తెలియజేస్తుంది. వైసీపీ పాల్గొన్నారు, భారీగా తరలి వచ్చారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, దెందులూరు నుంచి.